జలుబు ఉంటుంది సార్, రూపగా రంగు. సో ఫ్రెండ్స్, జలుబు ఉంటే మీరు ఎక్కువ తినేస్తున్నారు అర్థం. ఓకేనా? క్లియర్గా మితాహారం పాటించాలి అర్థం అనమాట. టైంకి తినట్లేదు, ఫస్ట్ టైంకి తినాలి. ప్లస్ దివ్య ఆకలితో ఉండాలి. రోజు ఆకలి 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 అయినాక వెయిట్ చేయాలి. తర్వాత ఏంటంటే ఎక్సర్సైజ్ చేయట్లేదు అర్థం. ఓకేనా? సో ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఫ్రెండ్స్. చిన్నప్పుడు 10 ఏళ్ళ వరకు ఎప్పుడు 2 ముక్కులు బ్లాక్, ఇప్పుడు ఇట్లా 2 ముక్కులు మోసేసినట్టు ఇట్లా ముక్కులతో గాలిపించుకోవడం కష్టంగా ఉండేది నాకు. నోరు ఇలా ఓపెన్ చేసి నాలుగు సైడ్ పెట్టుకొని అలా పెట్టుకొని నోరుతోటి గాలి పీల్చుకుంటూ పడుకునేవాడిని. ఓకే, అంత ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే ఫుడ్ అనేది అమ్మ పెట్టేది, అమ్మ ఎంత పెడితే అంత తినేది. ప్లస్ అంటే ఆకలి లేకుండా తినడం. చదువు పోటీ ఉండేది. మమ్మీ అనేది మా చిన్నవాడు చాలా మంచోడు, చెప్పిన మాట వింటాడు. చాలా ఫాస్ట్ గా తినేస్తాడు, ఫాస్ట్ గా తాగేస్తాడు. చూడండి, ఎవరు ఫాస్ట్ గా తాగుతారో చూద్దాం అని అన్నయ్యకు నాకు చెల్లికి పోటీ అన్నమాట. అన్నయ్య చెల్లె ఇంటెలిజెన్సే వాళ్ళు, వాళ్ళు ఓన్ గా వాళ్ళు ఎప్పుడు పోటీలో పాల్గొనకపోయేవాళ్ళు. తెలివైన వాళ్ళు. నేనే పోటీకి రా అనేసి వెంటనే గ్లాస్ పాలున్నా, జ్యూస్ ఏమన్నా ఎంత ఫాస్ట్ గా తాగాలంటే గొంతుల దగ్గర వీలైనంత ఎక్కువ ఓపెన్ చేసుకుని అంటే గుడుక్కుమని 1 సెకండ్ లో 2 సెకండ్ల గ్లాస్ పాలు 2 సెకండ్ల గుట్టుకొని ఇలా తాగేసేవాడిని. అట్లా మనం ఏంటి అవేర్నెస్ ఉండాలి ఫ్రెండ్స్. బుక్లు ఎప్పుడు పట్టుకునే ఉండేది నాకు. తర్వాత నేను మరి యోగా నేర్చుకున్నాను. యోగా నేర్చుకుంటే యోగ శాస్త్రం వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చింది అందువల్ల. మంచి నాకు అంత హెల్త్ వచ్చింది. బట్ ఏంటి అంటే కొన్ని పాటించాలి. వీళ్ళది ఎప్పుడు జలుబున్న వాళ్ళు కొన్ని రోజులు పాలు, పెరుగు మానేయండి. పాలు, పెరుగు. వేగంగా ఉండండి. నెయ్యి మానేయండి, అవసరం లేదు. ఆరోగ్యం ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేసుకోండి. కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. మితాహారం పాటించాలి. మితాహారం పట్ల లేకపోతే ఉపవాసాలు ఉపవాసాలు చేయాలి. వారానికి ఒక రోజు. ఓకే. సో ఆరోగ్యంగా ఉన్న ముక్కులు నీట్‌గా ఉండడం అనేది అతి ఇంపార్టెంట్ అయిన విద్య మనకు. మనము శ్వాస పైన ధ్యాస పెట్టి మనం చేసే ధ్యానం అయితే ముక్కులు క్లీన్‌గా ఉండాలా వద్దా? చాలా ముఖ్యమైన అంశం అది. రిసర్చ్ చేయండి. అంటే ఎవరైనా న్యాచురోపతి డాక్టర్స్ అవన్నీ సిల్లీగా అనిపిస్తాయన్నమాట. అంటే తెలిసిన వాడికి చిన్న విషయాలే. తెలియని వాడికి పెద్ద విషయాలు. రిసర్చ్ చేయాలి మీరు. నెట్‌లో గాని, ఎక్స్‌పర్ట్స్‌తో గాని మాట్లాడాలి. ముక్కులు ఎప్పుడు క్లీన్‌గా ఉండాలి. శ్వాస ఎప్పుడు 2 ముక్కులు క్లీన్‌గా ఉండాలి. ఎప్పుడు 2 ముక్కులు బ్లాక్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అడగండి. ఎక్స్‌పర్ట్స్‌ని అడగండి. సింపుల్‌గా నా ఎక్స్‌పర్టైజ్‌లో నేను దివ్య ఆకులి అని చెప్తాను. అంతే సింపుల్. ఓకేనా?